అందరికీ నమస్కారం. ఈరోజు మే 5 సింకోడి మాయం. సో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ విత్ చెన్నై సూపర్ కింగ్స్ ఎట్ అరుణ్ జైట్లీ స్టేడియం ఇన్ ఢిల్లీ అనమాట. సో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నారు. నిన్న రాత్రి ఢిల్లీలో వర్షం పడింది. సో పిచ్ సెకండ్ ఇన్నింగ్స్కి స్లో, అంటే బాల్ కూడా కొంచెం మాయిశ్చర్ అలా ఉంటుంది కదా. సో బాల్ కూడా పైకి రావడం లేదు బ్యాటింగ్కి. సో సెకండ్ ఇన్నింగ్స్కి ఇంకా స్లో అయిపోద్ది అని అనుకుని సో డీసీ బ్యాటింగ్ స్టార్ట్ చేశారు. సో దీంట్లో బ్యాటింగ్లో పెద్ద ఓకే, ట్రైస్ట్ అండ్ స్టబ్స్ మాత్రం 38 చేశాడు 31 బాల్స్లో. తర్వాత సమీర్ రిజ్వీ 40 రన్స్ ఇన్ 24 బాల్స్. సో ఓవరాల్గా 20 ఓవర్స్కి 155 ఫర్ లూజింగ్ 7 వికెట్స్, 7.75 రన్ రేట్. సో 155 తక్కువ స్కోరే. నిన్న నేను మ్యాచ్ గురించి ఆలోచిస్తా, ఓకే నెక్స్ట్ మ్యాచ్ ఢిల్లీలో కదా, సో ఢిల్లీ అంటే హోమ్ గ్రౌండ్, డీసీకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అనుకున్నా. బట్ స్కోర్ చూస్తే స్లో, అదే 155 ఉంది. బట్ పిచ్ స్లో అంటున్నాడు కదా, చూడాలి. బట్ సిఎస్కే కూడా అలాగే వికెట్లు పోతాయా తొందరగా అని చెప్పి చూడాలి. సో 61కి 4-5 వికెట్స్ అలా పడిపోయేసరికి కొంచెం స్లో అయిపోయింది డీసీ కూడా. సో సిఎస్కే ఇది అడ్వాంటేజ్ తీసుకుంటుందా చూడాలి, లేకపోతే వాళ్ళు కూడా సేమ్ పిచ్ స్లో అయిపోయింది మేము కూడా ఆడలేమని అంటారా చూడాలి. సో ఇక బౌలింగ్ చూసుకొస్తే ముఖేష్ చౌదరి 1 వికెట్, అఖిల్ హుసేన్ 1 వికెట్, నూర్ అహ్మద్ 2 వికెట్లు, గుర్ప్రీత్ సింగ్ 1 వికెట్, జేమీ ఓవర్టన్ 1 వికెట్. సో వీళ్ళలో ఎకానమీ అంటే 4.75 అఖిల్ హుసేన్ అంట, తర్వాత జేమీ ఓవర్టన్ కూడా 5 ఎకానమీ. సో సో అది జరుగుతుంది. తర్వాత సిఎస్కే కూడా బ్యాటింగ్ స్టార్ట్ చేశారు, చేజింగ్. సో సంజు శాంసన్ 10 రన్స్ అండ్ రుతురాజ్ గైక్వాడ్ 5 రన్స్. సో 21 ఫర్ నో లాస్, 2.4 ఓవర్స్, 7.87 రన్ రేటు. సో చూడాలి సంజు శాంసన్ నిలబడతాడా, కాసేపు గెలిగిరిపోతాడా చూడాలి. సో సిఎస్కే నీడ్స్ 135 రన్స్ ఇన్ 104 బాల్స్. సో ఈజీ టార్గెట్, చూద్దాం. సో అనుకున్నట్టే సిఎస్కే చేజింగ్ చేసేసింది, ఈజీగానే చేసేసింది. 1/8 వికెట్స్, ఇంకా 15 బాల్ ఉండగానే చేసేసింది అనమాట. సంజు శాంసన్ 87 రన్స్ ఇన్ 52 బాల్స్, 7 ఫోర్స్, 6 సిక్సర్స్. తర్వాత కార్తిక్ శర్మ కూడా ఇతనికి మంచి పార్ట్నర్షిప్ ఇచ్చాడు 3rd వికెట్లో. సో 41 రన్స్ ఇన్ 31 బాల్స్, 4 ఫోర్స్, 2 సిక్స్లు. సో 159 ఫర్ జస్ట్ లూజింగ్ 2 వికెట్స్, 9.08 రన్ రేట్ అనమాట. సో ఇక వికెట్లు అంటే అక్షర్ పటేల్కి 1 వికెట్, లుంగీకి 1 వికెట్, 4 ఓవర్స్ 25 రన్స్. అక్షర్ పటేల్ కూడా 6.25 మంచి. సో అది ఓవరాల్గా
సో అంటే డీసీ స్లో అంటే రన్స్ ఎక్కువ చేయలేదు, వికెట్ కూడా పడిపోతూ వచ్చాయి. స్లోగా ఉంది పిచ్ అన్నారు కానీ డీసీ స్లోగా ఆడింది. బట్ చెన్నై బాగానే ఆడింది. అంటే పిచ్ అన్న డ్రై అయిపోయింది ఏమిటో. బట్ సంజు శాంసన్ బాగా మంచి బాగా ఆడాడు. అంటే ఈజీగానే కాన్ఫిడెంట్గా సిక్స్లు కొడతా ఉన్నాడు. ఇక గేమ్ని కూడా తొందరగానే పూర్తి చేసేసారు. ఎందుకంటే రన్ రేట్ కూడా ఉంచుకుంటే ఫ్యూచర్లో పాయింట్స్ టై అయినప్పుడు ఇవి వ్యాలిడ్ అవుతాయని చెప్పి సో తొందరగానే గేమ్ ముగిచ్చేసి రన్ రేట్ కూడా పెంచుకున్నారనమాట. సో ఓవరాల్గా అది ఈరోజు మంగళవారం